మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. నమస్కారం నర్రా రామకృష్ణ గారు. నమస్తే అండి. రాజకీయాలకి జ్యోతిష్యాలు ఈ మధ్య అదొక హాట్ టాపిక్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అసలు యాక్చువల్గా ఈ వాస్తు జ్యోతిష్యం సంబంధించి సరే ఓకే, ఒక శాస్త్రపరంగా అది కంటిన్యూ అవుతూ ఉంది. ఈ మధ్య ఒక పార్టీకి కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఇంకొక పార్టీకి సంబంధించి అనుకూలంగా మాట్లాడటం ఇట్లా జరుగుతూ ఉంది. మా నాయకుడికి ఎన్ని సీట్లు వస్తాయి, ఆయన జాతకరీత్యా అని చెప్పేసి కొందరు, లేదు ఈ నాయకుడికి ఇన్ని సీట్లు వస్తాయి అని అనుకూలంగా ఇంకొంతమంది. రీసెంట్ గా మనం తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చూడొచ్చు. సో కొంతమంది చెప్పినవి అన్ని జరగలేదు. సో మీరు రీసెంట్ గా టీడీపీ ఆఫీస్ని సందర్శించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో ఇక్కడ నాకు 3 ఆఫీసులు, ఒకటి వచ్చేసి టీడీపీ ఆఫీసు, ఇంకోటి జనసేన, ఇంకోటి వైసీపీకి సంబంధించి. సో టీడీపీ ఆఫీస్కి వెళ్ళారు మీరు, వెళ్ళి అదంతా చూసారు. జనసేనది కూడా వెళ్ళారు. సో వైసీపీది వెళ్ళారా? అంటే మనకి పర్టికులర్ లోపలికి ఎవరు తీసుకెళ్ళింది లేదు, కానీ జస్ట్ నాకు తెలుసు, ఒక ఐడియా ఉంది. అది కన్స్ట్రక్షన్ జరిగేటప్పటి నుంచి నేను చూశాను మీరు. ఓకే, సో ఏంటి అసలు వాస్తు ప్రకారం లోపాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. మీరు చాలా మంది ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఓ పార్టీకి సంబంధించి చెప్పుకుంటున్నారు, మాకు ఎన్ని సీట్లు వస్తాయి, పలానా మనిషి సీఎం అవుతారని. అవును, ఒక విషయం చెప్పాలి మీకు. నేను తెలంగాణ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ, ఎందుకు ఇలా చేస్తారు, మీకు ఏమైనా డబ్బులు ఇస్తారా ఇలా చెప్పమని అని అడిగారు. ఎందుకంటే టీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ సీఎం అవుతారని ఉద్దండులు, మనకి టాప్ మోస్ట్ ఫీజులు వసూలు చేసే పెద్ద పెద్ద సిద్ధాంతులు అని చెప్పను, కానీ కొంతమంది కొన్ని ఒక రకమైన పూజలతో వాళ్ళు అలా కాలం గడుపుతూ ఉంటుంటారు. లేదండి, వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాస్తవానికి పార్టీల పరంగా ఒకళ్ళని కాదండి, ఇక్కడ అందరూ ఉన్నారు. ఏ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది చెప్పడం, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కొంతమంది చేయటం, లేదా కేసీఆర్ గారికి సపోర్ట్ గా కొంతమంది చేయటం, రేవంత్ రెడ్డి గారి విషయంలో మాట్లాడటం, ఇలా జరుగుతూ ఉంది అందరూ. ఇప్పుడు అన్ని ఒకే రకంగా ఉండట్లా. సమాజంలో ఈ మీడియా ఎట్లా మారిపోతుందో అది కూడా అన్ని వర్గాలు అయిపోయినాయండి. కులాలు మతాలు ఏ రకంగా అయితే అయిపోయాయో అక్కడ ఇందులో కూడా మాకు వాస్తు సంబంధించింది జ్యోతిష్యమైన న్యూమరాలజీ అయినా వీళ్ళు కూడా 2 వర్గాలకు విడిపోయారు. అంటే ఎవరు పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి అలా ఉండుంటారు. నేను టీఆర్ఎస్ పార్టీ అది ఆయన బీఆర్ఎస్ కు మార్చినప్పుడు నేను అనుకున్నాను, మంచి ఫామ్ లో ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ, ఆయనకి 9 నెంబర్ బాగా వస్తుంది, అది వద్దామండి, అది నెక్స్ట్ వద్దాం. ఓకే, నెక్స్ట్ వద్దాం. ఓకే, ఇది చెప్పండి. ఇది వచ్చేసరికి ఇప్పుడు నాకైతే మాత్రం నాకు ఏ పార్టీకి దేనికి సంబంధం లేదు సార్. నేను 25 ఇయర్స్ నుంచి వాస్తు సంబంధించిన ఎన్నో రీసెర్చ్ చేసి ఉన్నాను, న్యూమరాలజీ సంబంధించింది. కానీ ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా అక్కడికి వెళ్ళిపోవడం, అలా దాని మీద రీసెర్చ్ మీద నాకు ఇంట్రెస్ట్. అది ఒకరి మీద ఒకరి గురించి ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పడం కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడైతే ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు, ఇది మంగళగిరి ఆఫీస్ కదండి, ఇది మంగళగిరి ఆఫీస్. సీఎం గా ఉన్నప్పుడు ఆయనకి ఆఫీస్ కట్టలేదు. వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక లీజుకి తీసుకొని, ఏదో సొంతది కాదు, ఇది లీజుకి తీసుకొని వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారో దీనికి సంబంధించిన నెగిటివ్స్ అంతా కూడా అలా చాప కింద నీరులాగా వస్తూ ఉంటుంటుంది. ఎందుకు? స్థల ప్రభావం. ఇక్కడ చూడండి, ఇది ఈస్ట్, ఇది సౌత్ వస్తుంది, వెస్ట్, నార్త్ అండి. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇది NH16 సర్వీస్ రోడ్ అండి. ఇది మనకి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ ఇది నైరుతి ప్లేస్ అండి. ఇది దీన్ని సౌత్ వెస్ట్ అంటారు. ఈ నైరుతి అనే ఇక్కడ ఈ ప్లేస్లో చాలా బలంగా ఉండాలండి. మనం ఒక చిన్న ఇంటికి కూడా నైరుతి మూలమట్టానికి 90 డిగ్రీస్కి ఉండి అక్కడ యజమాని రూమ్ ఉంటుంది, యజమాని రూమ్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నిరుత్ అనే రాక్షసుడు ఇక్కడ నివాసం ఉంటాడు. ఇక్కడ ఏ మాత్రం గ్యాప్ ఇచ్చినా అతను విశ్వరూపం చూపిస్తాడు అనమాట. ఇక్కడ జరిగింది టీడీపీ పార్టీ ఆఫీస్లో ఇదే జరిగింది. వీళ్ళు హడావుడిగా ఎలక్షన్ ముందు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఎక్కడైనా ఇక్కడికి వచ్చేసరికి ఈ చివరి వచ్చేసరికి సర్వెంట్స్ కానీ గేట్ కీపర్స్ కానీ అక్కడ ఉండే వాళ్ళు సెక్యూరిటీగానే ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి యజమాని ఉంటాడు, మధ్యలో స్టాఫ్ ఉంటారు, దానికి సంబంధించిన ఆఫీస్ ఎన్విరాన్మెంట్ మొత్తం అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు హడావుడిగా కన్స్ట్రక్షన్ చేసేసి ఇదంతా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ దీన్ని మెయిన్
వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ మొత్తం ఇక్కడ వేసేసారు, ఉమ్, ఇక్కడ ఉంటారు. ఉమ్, ఇదంతా ఖాళీగా వదిలిపెట్టేశారు. తూర్పు వైపు ఎప్పుడైతే ఖాళీగా వాడుకుంటూ పడమర వైపు ఖాళీగా ఉంచితే అది వీళ్ళకి అధికారం రాదండి. ఓకే. వేరే వాళ్ళు ఇక్కడ ఇందులో ఉన్న వ్యక్తులు కూడా మామూలు కుటుంబం ఇట్లా ఉన్నా కానీ వాళ్ళ వారసులకు రాదు అసలు. అది వారసులలో చాలా అవమానం జరిగిపోతాయి. చాలా ఎంత నెగిటివ్ జరుగుతుందంటే అంత నెగిటివ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నైరుతి లేదో ప్లస్ ఈ ఈశాన్య మూల ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టారో దీని భవిష్యత్తు పోయిందండి. ఓకే. ఓకే. నెగిటివ్ ఎనర్జీ ఫుల్ ఫామ్ అయిపోయింది. ఇది నైరుతి బాగా లోపం. ఇది ఇప్పుడు ఆ కరువు ఉంది, అది ఏం చేయగలుగుతారు? అది ప్లస్ ఉండటమే అట్లా ఉంది. ఇంకొక విషయం నేను ఫస్ట్ ఏం చేశారు చెప్పమంటారా? ఇది వచ్చేసరికి ఇది ఇలా ఉంది సార్, ఇది ఇలా ఉంది, ఇట్లా ఉండేది. ఇది వేరే సైట్ అపార్ట్మెంట్కి వెళ్ళిపోయిందండి. ఇది ఉమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని తర్వాత కట్ చేశారు. ఆహా. ఫస్ట్లో చేయలేదు దీన్ని. ఇది ఇంకా దోషం. ఇది ఆగ్నేయ సంబంధ దోషాలు. ఎంతంటే ఎన్ని గొడవలు అవుతాయో, మనిషికి వచ్చేసరికి క్యారెక్టర్ని చాలా దెబ్బతీస్తారు. ఇది ఒక క్యారెక్టర్ పోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఎన్ని రకాల అవమానాలు పొందారో ఒక సామాన్య ఎవరు పొందిన అవమానాలు పొందారు ఇక్కడ. ఓకే. చాలా అవమానాలు, కోర్టు కేసులు, పార్టీ గందరగోళం. ఆఫీస్ మీద దాడి పార్టీ జరిగింది. ఆఫీస్ మీద దాడి జరగడం ఏంటి సార్ దాడి అసలు? జరిగింది. ఆ, పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడం అంటే ఇక మనిషి అది హిస్టరీ ఒక రకంగా అసలు చెప్పాలి. history అది. ఫస్ట్ టైం అది. ఆ, అసలు మామూలు హిస్టరీ కాదు. అవునవును. ఉమ్, కేవలం ఇదే సార్. నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చాలా మంది నాకు దగ్గరగా తెలిసిన నాయకులు, ఒక రాష్ట్ర స్థాయి నాయకులతో కూడా నేను చర్చించాను. జరిగింది, తీసుకెళ్లారు కూడా ఆఫీస్ దగ్గర కూడా. బాగలేదు సార్, ఇది బాగలేదు, మార్చండి అని చెప్పేసి ఎంతోసేపు, గంట సేపు 2 గంటలు కూర్చొని మొత్తం మార్చి ఇదంతా డిజైన్ మొత్తం చేశాను. ఇలా ఉందని మొత్తం మ్యాప్ కూడా చూపించాను. ఏమండి అంత సర్కిల్ ఉంటుంది వాళ్ళకి, అది ఆ మాత్రం చేసుకోలేరండి? అది ఒక మనిషి నాతో అన్నాడు అక్కడ, అవును వీళ్ళు ఎంత పార్టీకి సంబంధించింది, ఎంత పెద్ద నాయకులు ఉన్నారు. మన బాలకృష్ణ గారు ఆయన ఎప్పుడు వాస్తు కానీ జ్యోతిష్యం కానీ బాగా పాటిస్తారు. ఎగ్జాక్ట్లీ. మరి ఎందుకు దీన్ని ఇలా చేయలేకపోయారంటే వాళ్ళ టైం బ్యాడ్. అది ఓకే. వాళ్ళ టైం ఎందుకు బ్యాడ్ అంటే, ఎందుకు జరగాల్సి వస్తుందంటే అక్కడ అవతల ఆ ఆఫీస్కి సంబంధించింది కానీ వాళ్ళ బలం, ఒకవైపు వాళ్ళ బలం వస్తూ ఉంది, వాళ్ళ బలం చేకూర్చాలంటే వీళ్ళ బలం తగ్గిపోవాలి. ఓకే. కర్మఫలాలు తప్పవు కొన్ని. ఉమ్, అలా జరిగింది ఇక్కడ. ఉమ్, దీనికి ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు చిన్న రెమెడీస్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో కన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు. చేసేసి దీన్ని ఇలా డివైడ్ చేస్తున్నారు. ఏది చేసినా కానీ ఇది వాడుకోవటం ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి వాడుకోవాలి వీళ్ళు, పైనుంచి వాడుకోవాలి, పైనుంచి వాడుకోవాలి. ఇప్పటికైనా దీన్ని మించిపోయింది ఏం లేదు. దీన్ని కట్ చేసుకొని, దీన్ని యొక్క నైరుతి మూల కరెక్ట్ చేసుకొని దాన్ని వదిలేసి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది, దీన్ని కూడా వదిలేయాలి. ప్లస్ వేరే కూడా ఉన్నాయి, ఇంకా లోపాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే నేను వెళ్ళాను, ఒక 3 hours కూర్చున్నాను, మొత్తం చెక్ చేసుకుని అన్నీ చేయించుకున్నాం. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు వచ్చారు, చేశారు, ఏదో సంథింగ్ జరిగింది అది. కానీ ఇంకా లోపాలు ఉన్నాయి దీంట్లో. మీరు ఇందాకన్నారు మనకి ఈ 2019లో ఓడిపోవడానికి కూడా కారణాలు కొన్ని. ఇప్పుడు ఈ లోపంతో పాటు ఈయన చంద్రబాబు నాయుడు గారు రాజధాని మ్యాప్లు మీకు చూపిస్తాను. రాజధాని మ్యాప్ దాంట్లో ఉండవల్లిలో నివాసం ఉంటారు. చివరిలో ఎక్కడుంటారు? మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే మనకి సెక్యూరిటీ రూమ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్నారు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు. ఎక్కడ ఉండాలి ఆయన? నైరుతిలో ఉండాలి, ఇక్కడ ఉండాలి. రాజధాని మొత్తం కూడా ఆయన ఈశాన్య మూల ఉన్నారు. నిన్న కూడా ఒక మిత్రుడు నాతో ఫోన్ చేశారు, ఆయన పొలిటికల్ సంబంధించిన ఆయన. ఇట్లా చంద్రబాబు గారు ఈశాన్య మూల ఇట్లా మీరు చెప్పారు ఇంతకుముందు, ఏం చేయాలి ఇప్పుడు దాన్ని, ఆయన ఉండకూడదా, దానివల్ల ప్రాబ్లమ్స్ అవి అని చెప్పారు. నేను చెప్పాను, ఇప్పటికైనా మారండి సార్, అక్కడి నుంచి వచ్చేసేయండి, అక్కడ ఉండకూడదు, అది చాలా మైనస్ ఆయనకి. ఆయన ఏమవుతారంటే ఆయనకి నాయకత్వ లక్షణాలు రావు సార్. మీకు విషయం గుర్తుందో లేదో, అక్కడ కూడా దాడి చేశారు ఇంటి మీద వచ్చారు సార్. ఇంటి మీద వచ్చి చాలా గొడవ చేశారు, దారుణంగా చేశారు. అసలు మొత్తం అసలు ఇంటి మీద రావడం సార్, పార్టీ ఆఫీస్ మీద రావటం సార్. అసలు ఏమన్నా చిన్న పార్టీ, అన్న తిక్కల పార్టీనా? 40 సంవత్సరాలు దీనికి కెపాసిటీ ఉన్న పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ, దాదాపు 45% మనకి ఓటింగ్ ఉన్న పార్టీ కాదండి. అంటే వీటి వల్ల అవి వీటి వల్లే సార్, వీటి వల్లే. అవునా సార్? ఇప్పుడు చెప్పడం కాదు సార్, నేను ముందే చెప్పాను సార్. దీనికి కావాలంటే మనకు సాక్ష్యం పెద్ద నాయకులు ఉన్నారు, నేను చెప్పాను. ఇది ఇప్పుడు ఇదే వేరే వాళ్ళు ఇంకో రకంగా చెప్తారు, ఇంకో డైమెన్షన్ చెప్తారు. లేదు సార్, చెప్పడానికి లేదు ఇక్కడ. లేదా అంటే ఇంకొకటి చెప్పొచ్చు, కానీ 2 రోజులు ఎంత అంటే 4 చెప్పాల్సిందే సార్. అది 2 రోజులు 4 చెప్పాల్సింది అసలు తప్పదు. అది ఇందులో నేర్చుకున్నాడు 2 రోజులు 4 అని చెప్పాల్సిందే. ఇకేదో 2 రోజులు 6 అని చెప్పేసి దానికి ఏదో లాజిక్ చెప్తే తప్పితే ఇది యూనివర్సల్ ట్రూత్ ఇది. సో ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్ ఆ పై నుంచి తీసేయాలా? ఈ పై నుంచి తీసేయడం కాదు, ఇప్పుడు ఇలా తీసేయడం జరగదులేండి. వెస్ట్ లోది జరగదు ఇప్పుడు, అది వెస్ట్ తీసేయలేరు ఇప్పుడు. ఎందుకంటే దోషం ఎంత ఉన్నప్పుడు తీసేయలేరు దాన్ని. దీనికి సపోర్ట్ ఏంటంటే ఇక్కడ మనం జనసేన పార్టీ ఆఫీస్ తీసుకుందాం. ఇప్పుడు
ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఫెయిల్ కావడానికి కారణం కూడా జనసేన పార్టీ ఆఫీస్ ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉండేది. ఇది వీళ్ళకి ఏమైందంటే నైరుతి పెరిగింది. ఇది జనసేన ఆఫీస్, ఇది ఈస్ట్ అండి, అదే ఇది వచ్చేసరికి సేమ్ అండి. ఇది వచ్చేసరికి వెస్ట్, ఇది వెస్ట్, అది ఇది వెస్ట్. ఓకే ఓకే, ఇది వెస్ట్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఇది సౌత్, ఇది ఈస్ట్ వస్తుంది. అది వచ్చేసరికి నార్త్ వస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ వచ్చేసరికి దీనికి ఏమైంది, దీనికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ నైరుతి లేదు దీనికి, ఇక్కడ వస్తే నైరుతి విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, అంటే అగ్రెసివ్ ఉంటారు మనుషులు. ఓకే. నైరుతి ఎప్పుడైతే పెరిగిందో చాలా ఫాస్ట్గా, ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం మనిషి మాట్లాడుతూ టక్కన కొట్టి మాట్లాడతాడు అనుకుంటాం, చూసారా? జన సైకిల్ అట్నే ఉంటారు. కొట్టి మాట్లాడదు అంటే దానికి అంత అగ్రెసివ్గా ఉంటుంది, కోపం మామూలుగా ఉంటుంది దానికి. అంటే అసలు కంపేర్ చేయలేము, క్వైట్ ఆపోజిట్, అంత ధైర్యం వస్తుంది దాంట్లో. అవునా? అది నైరుతి పెరగకూడదు, అది కూడా ఇబ్బంది. ఇప్పుడు మనిషికి బ్యాలెన్స్ ఉండాలండి, ఎక్కడ కోప్పడాలి ఎక్కడ కోప్పడకూడదు అని దాని మీద వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడేమో తీసుకోవాలి, గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన దగ్గరేమో తీసుకోలేకపోయారు, ఇది ఇబ్బంది జరిగినప్పుడు. ఇక్కడేమో చిన్నదానికి కూడా టక్కున అగ్రెసివ్ వెళ్ళిపోతారు, రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళు కూడా ఇంతకుముందు మొత్తం ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉండేది, ఇదంతా మన గ్రిల్ పెట్టి ఉండేది మొత్తం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేసారు ఇక్కడ ఏరియాలో వేస్తున్నారు. వేసినా కానీ దీని ప్రభావం ఉంటుంది వీళ్ళకి. కానీ ఇది ఏమవుతుందంటే, ఇది వీళ్ళకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 కలవటం వల్ల ఇక్కడ ఎక్కడైతే నైరుతి లేదో, ఇక్కడ నైరుతి దీనికి పోయింది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఆ నైరుతి పెరిగింది వచ్చేసరికి వీళ్ళు కలవటం వల్ల ఇప్పుడు ఏదైతే ఉందో ఎలా వస్తుంది, అది ఈ ట్రయాంగిల్ ఉంది చూసారా, ఈ మొక్క దీనికి వస్తుంది. ఇప్పుడు ఈ 2 కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి. కానీ స్థలాలు వేరు కదండి, వేరైనా మనకి ఇక్కడ ఈ స్థలం వేరు, అదే సార్, అదే అంతేనా? చాలా డెప్త్ సబ్జెక్ట్ సార్ అది. ఓకే, ఇది సామాన్య మామూలుగా వాస్తు సిద్ధాంతం కూడా ఇది అర్థం కాదు. కానీ నేను చెప్పిన తర్వాత ఎస్ ఇది కరెక్ట్ అని మాత్రం వస్తుంది. ఇది మనకి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంటారు సార్. మనకి విశ్వంలో లేనిది ఏది జరగదు. మనం ఫస్ట్ ల్యాండ్ లైన్ వాడుతున్నాం, తర్వాత మామూలు మొబైల్ చిన్న ఒక డబ్బా ఫోన్లు వచ్చినాయి. అక్కడి నుంచి మనం అప్పుడు అప్డేట్ అయిపోయి ఇవాళ విశ్వం మొత్తం అరచేతిలో ప్రపంచం, ఫోన్లో ఏది కావాలంటే అది జరుగుతూ ఉంది. అదే ఇవన్నీ రాకముందు ఇలా వస్తుందంటే మనం నమ్మేవాళ్ళమా? ఇది నేను అప్డేట్ చేసింది, నాకు దీని మీద రీసెర్చ్ చేసి నాకు ఇష్టం కాబట్టి చూసి చేశాను. ప్లస్ ఇదంటే దీనికి మనకు తీసుకెళ్లారు వాళ్ళు, నేను చెప్పినాను కాబట్టి. అంటే ఇవన్నీ నేను కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చూస్తుంటా సార్ నేను. మామూలుగా జనరల్గా ఇప్పుడు మామూలుగా అయితే పర్మిషన్ ఉండదు, లోపలికి వెళ్ళడానికి ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళాలి. మన కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు వ్యక్తుల కలయిక ఈ స్థల ప్రభావం అటాచ్ అవుతుంది. మళ్ళీ దీనితోటి వాళ్ళ వ్యక్తిగతమైన న్యూమరాలజీ కూడా తీసుకుంటాం మనం, దాంతో కూడా ఒక లింక్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది దానికోసం. ఇప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే, ఇక్కడ ఈ 2 కలవటానికి ఒక కారణం ఉంది. దీని తర్వాత చెప్తా కారణం ఏంటనేది, మీకు గుర్తు చేస్తాను దాన్ని. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ రాజధాని అనేది, ఈ అమరావతి మన ఆంధ్రప్రదేశ్ అనేది వీళ్ళు ఓడిపోవటానికి, దారుణంగా ఓడిపోవటానికి ఇంత ముందున్న రీజన్ చెప్పాను. ఇప్పుడు వీళ్ళు సరి చేసుకుంటున్నారు. ఇది మళ్ళీ మనం ఇదొక ఎత్తు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసరికి ఆయనది కరెక్ట్గా దిక్కులు, ఇప్పుడు మనకి ఈస్ట్ ఉంది కదా, ఇక్కడ వెస్ట్ ఉంది, ఇక్కడ సౌత్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉండదు. ఇది ఇక్కడ ఉంటుంది నార్త్, అంటే మూల దగ్గర నార్త్ ఉంటుంది, ఇక్కడ ఈస్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వెస్ట్, ఇక్కడికి వచ్చి సౌత్ ఉంటుంది. ఓకే, అంటే అది టిల్ట్ అయిందనమాట, తిరిగిందనమాట అది. అంటే ఏరియా అలా వచ్చేసింది. ఇక్కడ సరే NH5 మన NH16 రోడ్డు వెళ్ళిపోతూ ఉంటుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రోడ్డు, ఇది ఆ ఇంటి ముందు రోడ్డు ఉంటుంది. ఇక్కడ రోడ్డు ఇది. ఓకే ఓకే. ఈ రోడ్ అక్కడికి ఏమవుతుందంటే, ఎక్కడైతే వాయువ్యం పెరిగిందో, పశ్చిమ వాయువ్యం, అసలు రాజకీయానికి వచ్చేసరికి పశ్చిమ వాయువ్యం చాలా ఇంపార్టెంట్ సార్. పశ్చిమ వాయువ్యం కొంచెం పెరిగి ఉన్నా కానీ, అది తిక్కలోడైనా కానీ కనీసం ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ అవుతారు సార్. మనం చూస్తుంటాం కొంతమంది కూలి పని చేసే వాళ్ళు కూడా రిజర్వేషన్ వచ్చి, SC STలో కొంతమందికి వాళ్ళకి అసలు వాళ్ళ ఓటు వేయడానికి కూడా డబ్బులు ఇవ్వాలి వాళ్ళు నిలబడ్డా కానీ. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మనకి రిజర్వేషన్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు అయిన వాళ్ళు చాలామంది చూసాం. కలిసి వస్తుంది. పశ్చిమ వాయువు అనేది నీకు రాజకీయానికి అంత పెద్దపీట అనమాట అది. ఇప్పుడు ఆయనకి ఏమైందంటే పశ్చిమ వాయువు పెరిగింది. అది
ఇప్పుడు ఆ విషయంలో అయితే అది కోణంగా కూడా పెరిగినట్టేం కాదు అది. జగన్ గారు నమ్ముతారా ఈ నంబర్ కదా జగన్ గారు ఆ విషయంలో మరి ఆయన వచ్చేసరికి నమ్ముతారు, చేస్తూ ఉంటారండి, అందరూ ఉంటుందా? ఓకే. చేయకుండా ఉండరు. సో Minimum overall గా చేసుకుంటారు కలిసి సార్. వచ్చింది అయితే వీళ్ళ కలిసి వచ్చింది, కలిసి వచ్చింది, ఆ, కరెక్ట్ గా ఉంటది ఇదంతా కూడా ఉంటది. ఎక్కడైతే కొంచెం పెరిగిందో ఆ కొంచెం కూడా ఏం పెరిగిందంటే దిక్సూచి ప్రకారంగా వాయుమే పెరిగింది, ఆహా. ఏదైతే కావాలో అదే పెరిగింది ఆయనకి. ఓకే. అయితే అదేమవుతుందంటే ఒక్కోసారి పగలు రాత్రులాగా, పగలు వచ్చేసరికి సూర్యుడు వెలుగుంటాడు, నైట్ వచ్చేసరికి చంద్రుడు వెలుగుంటాడు. ఆహా. ఆ విధంగా ఒకసారి అధికారం ఇస్తుంది, ఒకసారి తీసేస్తుంది మళ్ళీ. ఓకే. దానికి ఉన్న లక్షణం అది. అంటే నీకు ఉత్తర వాయువు పడమ వాయువు రెండు కలిసి ఉంది అంటే చంచలంగా ఉంటుంది. మనిషికి ఏంటంటే ఒకసారి సక్సెస్ అవుతాడు, ఒకసారి ఫెయిల్ అవుతాడు, మళ్ళీ సక్సెస్ అవుతాడు, 100% అవుతాడు మళ్ళీ. ఓకే. ఓకే. దానికి ఉన్న లక్షణం అది. ఓకే. ఓకే. ఒకసారి ఇస్తుంది, ఒకసారి తీసుకుంటుంది. మ్మ్. మనిషిని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మానసికంగా అన్ని రకాలుగా దృఢంగా అతన్ని తయారు చేస్తుంది అనమాట అది, ఓకే. ఇంకా కొత్త ఎత్తులు వేసుకోవడానికి. మ్మ్. దానికి ఉన్న లక్షణాలు అవి. మ్మ్. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండు కలవటం వల్ల మీకు చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఇప్పుడు 2024 ఎలక్షన్స్లోకి వచ్చేసరికి వీళ్ళ అవసరం వీళ్ళకి 100% ఉంది. వీళ్ళ అవసరం వీళ్ళకి 100% ఉంది, వీళ్ళ అవసరం 200% ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడేమో ఏదైతే నైరుతి లేదో వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకి ఏదైతే ఎక్కువ ఉందో వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ రెండు కలయిక వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఏమాత్రం చిన్న తేడా వచ్చినా కానీ ఎవరి దాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇద్దరికి మైనసే. ఓకే. ఒకరి అవసరం ఒకరికి. మామూలుగా మనం దీంతో సంబంధం లేకుండా కూడా మ్మ్. ఇప్పుడున్న సిచ్యువేషన్, రాజకీయ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. అది ఓకే. మామూలుగా అదొకే. ఇది జనాలు ఇది కాకపోతే అదొకే. బట్ ఇది మీరు ఇట్లా క్లియర్ చెప్తున్నారు, కనిపిస్తుంది కదా మీకు. ఇది వాస్తు ప్రకారం చెప్తున్నారు వాస్తు కాబట్టి ఈ ప్రకారం సబ్జెక్ట్ వేరు. ఇది లేదు చెప్పట్లేదు నేను. ఆ, వాళ్ళకున్న స్థలాలు ఇలా ఉన్నాయి కాబట్టి మీరు చూసుకున్నా, ఎవరైనా చూసినా కానీ ఉన్నా కానీ ఇదే పరిస్థితి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు జనరల్గా కూడా ఇప్పుడు మనకు ప్రజలు ఎలా ఉంది, ఇప్పుడు ఒక టాక్ వచ్చింది, వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది, విడిగా పోటీ దగ్గర నుంచి ఇబ్బంది అని చెప్పేసి. ఓకే. ఓకే. ఇది 100% కరెక్ట్. అంటే వాళ్ళ ఆలోచన రావటం కూడా ఇది మార్పులకి ఇది ఒక నాంది అనమాట. ఓకే. ఓకే. దీనికి సంబంధించి ఎందుకు కలుస్తున్నారు అనేది నేను సపరేట్గా వీళ్ళ వ్యక్తిగతమైన న్యూమరాలజీ గురించి వ్యక్తిగతంగా చెప్పినప్పుడు చెప్తాను. అయితే ఇక్కడ ఒక చిన్నదండి, ఇప్పుడు ఏవైతే రెమెడీస్ ఉన్నాయో ఇప్పుడు వీళ్ళు కలయిక లేకపోయినా అది రెమెడీస్ చేసుకుంటే అయిపోయింది లేదు, చేయటానికి లేదు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ పెద్ద కాలువ వస్తుంది, ఇదంతానేమో ఇక్కడేమో ఫారెస్ట్ ల్యాండ్, ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్, ఇంకా లేదు అసలు అది. ఓకే. ఓకే. ఈ కొంచెం స్థలం కొనడానికి కూడా లేదు. ఇది అసలు మామూలుగానే లీజు తీసుకుందని నాకు తెలిసిన విషయం. 99% అదే కరెక్ట్, లీజు తీసుకోవటం. ఇది 100 days లీజుకి ఏదో తీసుకున్నారని చెప్పారు. లేదు సార్, ఇంత పెద్ద పార్టీ ఆఫీస్కి ఒక 4 ఎకరాల స్థలం కొనుక్కోవచ్చు కదా సార్. ఇప్పుడు మీ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, ఎంతమంది కుటుంబాలు రాజకీయంగా. ఇప్పుడు మీ ఇల్లు మీరు బాగా చూసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, మీ మీద ఒక జనం, రాష్ట్రం ప్రజల యొక్క ఇవన్నీ అసలు ముందు ప్రజలు కాదు, మీ మీద నమ్ముకున్న వాళ్ళు, పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎంతోమంది. సరే ఈ ఎలక్షన్స్ 2019లో ఎలక్షన్స్ అప్పుడు మనం మామూలుగా బెట్టింగ్లు పెట్టి ఎంతమంది లాస్ పోయారు సార్. అసలు మామూలు లాస్ పోవాలి. నేను చాలా మంది చెప్పేశాను, నేను మీకు కావాలనే సాక్ష్యాలు చూపిస్తాను, వద్దు పెట్టొద్దు, వస్తుంది వైసీపీ అని, మీరు కావాలంటే మళ్ళీ రిటర్న్ పందెం కూడా వేసుకోమని చెప్పాను నేను. ఓకే. రేపు కౌంటింగ్ అనగా ఈరోజు నైట్ కొంతమంది టీడీపీ అభిమానులు, బాగా అభిమానులు, మాకు పోతే పోయినాక రిటర్న్ మాత్రం అంటే రిటర్న్ అంటే ఏంటి, అది గెలుస్తుందని, వాళ్ళకి సీట్లు వస్తాయని, వాళ్ళకి ఎక్కువ వస్తుందని అలా ఏమంటే కొంతమంది వేయలేసారు. ఎందుకంటే మాకు డబ్బులు పోయినా ఓకే కానీ మేము అటుపక్క వేయమని చెప్పేసి. కొంతమంది తెలియగల వాళ్ళు ఏం చేశారంటే, సరే నా మీద నమ్మకంతో మళ్ళీ పందెం వేసుకొని కొంత కవర్ అయిపోయారు. ఓకే. ఓకే. సరే ఈ బెట్టింగ్లోనే కాదు, బెట్టింగ్లు చేయమని మనం ఎంకరేజ్ చేయము, అది మంచి పద్ధతి కాదు. అయితే ఇంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ వీళ్ళ భవిష్యత్తు అంతా కూడా మెయిన్ దీని మీద ఆధారపడి ఉంటారు. ఏం సార్ 123 సీట్లు రావడం అంటే మామూలు విషయం సార్. అది అంటే అసలు మీరు యాదృచ్ఛంగా కొన్ని 23 ఒకటి ప్లస్ 3 ఎంపీలు, ఇది వాళ్ళు చెప్తుంటారు మా దగ్గర 23 మంది తీసుకున్నారు, 3 ఎంపీలు తీసుకున్నారు, అదే వచ్చిందని చెప్పి. అదే అసలు ఒకసారి చెప్పండి, అసలు నిజంగా ప్రకృతిలో ఉన్నాయి సార్ నిజంగా. ఓకే. ఆయన అదే దేవుడి స్క్రిప్ట్ అంటా ఉంటారు. 100%. నేను ఆయన గురించి చెప్తాను, ఆయన వ్యక్తిగతంగా చెప్పినప్పుడు ఆయన కెపాసిటీ ఏంటో, ఆయన పవర్ ఏందో నేను చెప్తాను. ఓకే. 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 ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఓకే. కానీ ఇదంతా వాస్తవంగా చెప్పాలంటే బాబు గారు కూడా ఈ మధ్య చండీ యాగాలు ఇవి అంత ముందు లేవు. ఇప్పుడు నిన్న చేశారు,
అదే కదా, ఆ ప్లేసే కదా మీరు చూపించిన ప్లేసే కదా జరుగుతుంది ఇదే యాగం. ఓకే. పిలిచారు, మొత్తం భోజనం అడిగిన పెట్టారు, రాష్ట్రం సంబంధించిన మొత్తం కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. నేను చూశాను ఆ రోజు, నేను అటు నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తా, ఓకే. అక్కడ నుంచి చూశాను నేను రోజు బాగా చండీ యాగం ఇంకోటి నరసింహ యాగం మీద చేశారు ఒకటి. అదే పూర్ణాహుతి, ఆ రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన 3 రోజులు చేశారు దాన్ని. రైట్. అవును. అంటే అందు ముందు ఆయనకు కూడా నేను కూడా నాకు తెలిసిన ఆయన అంటే పేరు చెప్పడం కాదు కానీ తెలుగుదేశం పార్టీలో మంచి కీలకమైన వ్యక్తి. ఆయన నన్ను తీసుకెళ్లారు చంద్రబాబు గారితో కూడా, 1 నిమిషం మాట్లాడిచ్చారు, పెద్ద ఎక్కువ కాదు. ఓకే. ఓకే. సార్ ఇట్లా మనకి చూశారు సార్, మనకి వాస్తు మీద బాగా పట్టుంది, మనకి చూసి మొత్తం రెమెడీస్ అంటే చూద్దామా చేద్దాం అని అన్నారు. అంతే. అంటే నేను అనుకున్నాను ఇక నేను ఇప్పుడు మనం ఎంతవరకు వాళ్ళతో నేను చూస్తాను సార్, నేను చేయించుకోండి సార్ అని చెప్పడం ఎన్ని ఇబ్బందికరంగా ఉంటుంది కదా మాకు కూడా. సరే చెప్పాను నేను, ఆయన కూడా నా ఉద్దేశం అది కాదండి. ఫస్ట్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళ వెనక చాలా మంది ఉంటారు కదా, ఆ మాత్రం చెప్పలేరా అని. కర్మ నిజం. సరే ఎంతలా వాడి ఇప్పుడు మనం పెద్ద పెద్ద వ్యక్తులను తీసుకున్నాం సార్, వాళ్ళకి ఏం తెలియక వాళ్ళకి ఏం లోపం ఉండి వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోతారు చెప్పండి, నాకు తెలియదు కదా. టైం బ్యాడ్. ఏమి వాళ్ళకి ఏం దాకా, వాళ్ళకి ఏం తక్కువ, ఆస్తులు తక్కువ, వాళ్ళకి రిలేషన్స్ కావాలంటే కూర్చోవాలంటే ఎంతమంది వస్తారు, వాళ్ళకి టైంపాస్ కావాలంటే ఎంతమంది వస్తారు, అధికారం లేకపోతే మాత్రం వాళ్ళు చేయలేరా, అంత టైం బ్యాడ్. ఓకే. ఓకే. ఎవరికేం తప్పు సార్, మనకి కర్మఫలం సార్, దేవుడికే తప్పలేదు సార్. ఓకే. దేవుడికే తప్పలేదు. ఇప్పుడు మనకి రాముడు ఇప్పుడు వదిలిపెట్టేసి అరణ్యవాసం అన్ని సంవత్సరాలు చేయాల్సిన అసలు అవసరం ఏమో నాకు అర్థం కాదు. అంటే మనం ఏం చూడలేదు, వాస్తవం చెప్తున్నాను. అట్లనే ఇదంతా కర్మఫలం. అలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి చేపించాలనే ఆలోచన రాదు. ఎవరినో ఒకరు తీసుకొచ్చారండి, ఒక పెద్ద ఆయన తీసుకొస్తే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, కొంచెం వాళ్ళు జస్ట్ ఏదో వంశపారపరంగా వచ్చిన వాస్తు నేర్చుకొని ఏదో చూస్తారు. మాది అట్లా కాదు. మేము చిన్నప్పటి నుంచి దాదాపు 25 years ఏజ్ దగ్గర నుంచి దీని మీద రీసెర్చ్ చేసుకున్నాం కాబట్టి మాకు చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తేనే చెప్పడం కాదు, నేను ముందే చెప్పున్నా సార్ నేను. ఓకే. 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 సో ఈ కలయిక వల్ల ప్లస్ జరుగుతుంది 100% జరుగుతుంది. ఓకే. ఓకే. 100% జరుగుతుంది. మరి మీరు అడగొచ్చు, ఈ 2 కలయిక వల్ల మంచి జరుగుతున్నప్పుడు అది బాగుందని చెప్పారు కదా, దాని పరిస్థితి ఏంటని చెప్పి. మరి అంతేగా, అంతే కదా. అది బాగుంది మీ కింద, అది కూడా చెప్పాను. సూర్యచంద్రులాగా 2 ఒకేసారి ప్లస్ మైనస్ ప్లస్ ఆయనకి ఏమవుతుందంటే నెక్స్ట్ 2024 వచ్చేసరికి అది 8 వస్తుంది. అది వద్దామండి. నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు అది వాస్తు ప్రకారం ఇంకేముందండి దీంట్లో? వాస్తు ప్రకారం అయితే ఇక్కడ ఏం లేదు సార్. వీళ్ళు ఇక్కడ చిన్న రెమెడీస్ చేసుకోవాలి అంటే నన్ను తీసుకెళ్ళమని చెప్పడం కాదు, ఎవరైనా సరే దాని సమర్థుడు శాస్త్రవేత్త కరెక్ట్ గా ఇప్పుడు ఈశాన్యం నుంచి మారాలి అంతేనా? ఇది ఓకే. ఇప్పుడు ఇది కాదు మనకి, మీకు ఇప్పుడు రాజధాని ఉంది సార్, ఇక్కడ రాజధాని ఉంది, రాజధాని క్యాపిటల్ ఉంది, ఇది రాజధాని క్యాపిటల్ అమరావతి మొత్తం దీనికి ఇది వస్తుంది. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నాడంటే ఇది వచ్చేసరికి నార్త్ వస్తుంది సార్, ఇది వచ్చేసరికి వెస్ట్, ఇది సౌత్, ఇది వచ్చేసరికి ఈస్ట్, ఇది ఇక్కడ వచ్చేసరికి కాలువ వచ్చేసరికి ఇక్కడ ఇలా వచ్చేసింది సార్ కాలువ. ఇది ఆ కాలువ ఇది మన కృష్ణా నది అది కూడా ఎలా వస్తుంది అంటే ఇలా వచ్చేసింది, కరువు వచ్చేసింది. మామూలుగా ఏంటంటే ఈశాన్యంలో ఎలా పారిపోవాలి నీళ్ళు, ఇలా వచ్చేస్తుంది. ఈయన ఎక్కడ ఉన్నా అంటే ఇక్కడ ఉన్నాడు సార్, ఆయన ఇల్లు ఇక్కడ ఉంది సార్, అది ఇక్కడ ఉంది. ఇక్కడ విజయవాడ నుంచి ఇలా వచ్చేసి ఈ కరకట్ట మీద నుంచి ఇలా వెళ్ళిపోతారు, ఇక్కడ ఉంది ఇల్లు. ఇది మైనస్, ఇక్కడ ఈ నది పక్కన నేను ఉండకూడదు. చాలా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఆయన ఇక్కడ ఉండటం వల్ల మళ్ళీ నేను గ్యారెంటీ చెప్పలేను. దీంతో పాటు ఇది కూడా ఎఫెక్ట్ మెయిన్. అసలు ఆయన ఆలోచనలు అన్ని చేసేది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మామూలుగా మా అడ్మినిస్ట్రేషన్ మొత్తం జరుగుతుంది, కానీ వీటన్నిటికి అడ్మినిస్ట్రేషన్ జరగడానికి ఆయన తెల్లవారుదం చేసే రూపకల్పనలు అక్కడే. కారణం ఏంటి? ఈశాన్యం సార్, ఈశాన్యంలో ఉండకూడదు. ఆయన యజమాని కూడా ఈశాన్యంలో ఉండకూడదు సార్ అక్కడ. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలనేది నిర్ణయించేది మనకి వాస్తుశాస్త్రం నిర్ణయిస్తుంది. అది ఒక కానిస్టేబుల్ ఉన్నాడు సార్, కానిస్టేబుల్ ఎక్కడ ఉంటారు సార్? సెంట్రీ ఎక్కడ ఉంటారు? గేట్ దగ్గర ఉంటారు. దానికి సంబంధించిన ఆఫీస్లో ఎవరైనా సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వాళ్ళు ఎక్కడ పైన ఉంటారు, వాళ్ళు సెక్యూరిటీగా వీళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్లేస్లో ఉన్నాడు ఆయన. కానీ మీరు మాస్టర్ ప్లాన్ ప్రకారం చెబుతున్నారు, అసలు ఆ జిల్లా మొత్తం తీసుకున్నట్టయితే మళ్ళీ మారిపోయిందిగా. జిల్లా మొత్తం తీసుకోలేదు సార్, వాళ్ళు ఇచ్చింది ఇంతవరకే ఇచ్చారు. విజయవాడ వచ్చేసరికి మళ్ళీ విజయవాడ అటుపక్కకు ఉంటుంది. అవును. ఇది ఇంతవరకే వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు సార్, ఇది ఇంతవరకు. దాని ప్రకారం మాస్టర్ ప్లాన్ వరకు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ లో కూడా మీకు ఇంకొకటి కూడా చెప్తాను.
మీకు మాస్టర్ ప్లాన్ ఎట్లా ఇచ్చారంటే ఇలా ఇచ్చారు సార్ మాస్టర్ ప్లాన్. దీన్ని చుట్టూ బౌండరీ ఇచ్చారు మన గవర్నమెంట్, మనకు అమరావతికి సంబంధించిన దీంట్లోనే మళ్ళీ ఇలా సబ్ డివిజన్ చేశారు. ఓకే. సరే ఒక ఇల్లు మనం 4 మనుషులు ఉండటానికి ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక వాస్తు సిద్ధాంతం తీసుకొచ్చి అన్ని రకాలుగా శంకుస్థాపన దగ్గర నుంచి గృహప్రవేశం అయ్యేంత వరకు కూడా శాస్త్ర ప్రకారం చేస్తాం జనరల్గా. అవును. ఇప్పుడు మీ ఒక రాజధాని సార్ ఇది అంటే ఆల్రెడీ మీరు అడగొచ్చు మరి అన్ని రాజధాని ఎట్లా ప్లాన్గా కట్టుకొని వెళ్తున్నాయి అంటే లేదు, మనకు అవసరం లేదు దానికి. ఆల్రెడీ మనకి హైదరాబాద్ రాజధాని అనుకున్నాం, రాజధాని డెవలప్ అయిపోయింది దానికి. కానీ కొత్తగా కట్టుకుంటున్నప్పుడు దీనికి అసలు ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్కి స్టేట్ డివైడ్ అయిన తర్వాత రాజధాని అనేది లేదు. సరే అమరావతి అనేది అమరావతి కూడా అసలు ఒరిజినల్ అమరావతి ఇది కాదు, అది పక్కన మనకి వేరే 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అమరావతి. సరే ఆ పేరు తీసుకున్నారు, ఆ పేరు వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి దీన్ని ఒక ప్లాన్ తయారు చేసి అమరావతి అని పేరు పెట్టి దీనికి మీరు ప్లాన్ చేసుకున్నారు. దీనికి ఎట్లా ఉండాలి, దీనికి మీరు ఇల్లు ఇప్పుడు ఎవరైతే ఈ సీఎం కానీ మినిస్టర్లు కానీ ఎవరైతే వాళ్ళ సొంత ఇంటికి వచ్చేసరికి వాళ్ళు అన్ని శాస్త్రయుక్తంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా, మరి దీంట్లో కూడా తీసుకోవాలి సార్. మనకి వాళ్ళు తీసుకోవడానికి అంట లేదు. ఇప్పుడు వీళ్ళందరూ నీ పిల్లలే కదా, ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం మనకి ఎవరైతే ఉన్నారో పరిపాలించే వాళ్ళు వాళ్ళ బిడ్డల కింద సమానమే వాళ్ళు. అవును. మరి అంటే అది కూడా తీసుకోవాలి. ఇక్కడ కూడా లోపం ఉంది. అంటే ఒకటి కాదు సార్, కర్ణుడు 1.25 లక్ష కారణాలు. దీనికి వచ్చేసరికి కూడా అన్ని కారణాలు ఒకదానికి కూడా తోడే వస్తాయి సార్. అది ఓకే. ఒక్కటి కాదు, ఎప్పుడు మనిషిని ఇబ్బంది పెట్టారు. ఒకేసారి రెడీగా కాసుకొని కూర్చుంటా ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి. ఎందుకంటే తప్పదు, ఎంతో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. ఓకే. ప్రతి మనిషి విషయాల్లో ఉంటుంది. ప్లస్ అధికారం అనిపించే వాళ్ళ దగ్గర ఇంకా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఓకే. అందుకని ఎవరు కూడా చూడండి, మనకి ఏ రాజకీయ నాయకుడు కూడా లైఫ్ చివరికి వచ్చేసరికి అంత బాగే ఉండదు. ఇప్పుడు వీళ్ళది ఆఫీస్ పరంగా మీరు చెప్పారు, ఇంటి పరంగా ప్రభావం వేరే రకంగా ఉండొచ్చుగా, ఇంటి పరంగా కలవచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ ఆఫీస్ పరంగా ఇలా వచ్చింది అనుకో, ఇంటి పరంగా కలిసి రావచ్చు కదా, ఇల్లు ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. మరి ఆయన 2 అక్కడే ఇల్లు క్యాంప్ ఆఫీస్ 2 అక్కడే సార్ ఆయనకి. అప్పుడు ఇంకా అది ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఏమో క్యాంప్ ఆఫీస్, ఇక్కడ ఇల్లు ఉంటుంది ఆయనకి. 2 ఒకే చోట ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేసరికల్లా అది ప్లస్ అయింది, కానీ మళ్ళీ ఇది ఒకటి ఉంది, ఇది ఒక కారణం ఉందంట. కారణం ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి కూడా మీకు చెప్పాలంటే, ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఆగ్నేయ వాయువు నడక వస్తుంది. మళ్ళీ ఆగ్నేయ వాయువు నడక మంచిది కాదు మనకి. ఇప్పుడు ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిన తర్వాత, తెలంగాణ నుంచి మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత, మనం వాయువు నుంచి ఆగ్నేయం వచ్చాం. ఓకే. మీరు చూసుకోండి, మనకి తెలంగాణలో హైదరాబాద్ క్యాపిటల్ నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్కి వచ్చేసరికి అది కరెక్ట్గా ఇలా ఉంటుంది, వాయువులో ఉంటుంది. ఇప్పుడు ఇది సౌత్ అనుకోండి, ఇది ఈస్ట్ అనుకోండి, అది వెస్ట్, అది నార్త్. అప్పుడు వచ్చేసరికి అక్కడ నార్త్ వెస్ట్ అంటే ఆ మూల వస్తుంది వాయువు వచ్చేసరికి, ఇది వచ్చేసరికి ఆగ్నేయం వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇలా రాకూడదు దీనికి. ఎందుకంటే మనకి ఇంటికి మామూలుగానే శాస్త్ర ప్రకారంగా ఉంటుంది, మనకి రాజధాని అనేసరికి చాలా ఉంటుంది. ఓకే, వచ్చారు కాదంటలేదు, వచ్చినా కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది రోజులు దానివల్ల ఇబ్బంది ఉంటుంది. మీకు ఇది తీసుకుని ఇదంతా వేసిన తర్వాతనే మీకు చంద్రబాబు నాయుడికి ఓటుకు నోటు కేసులో జరగటం ఎంత జరిగింది, అప్పటికి ఇదంతా ఫామ్ అయి ఉంది. ఆ గొడవ ఒకటి జరిగింది అప్పుడు. తర్వాత కాదు, అంతా వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. అదే 10 ఏళ్ళు కనుక రాజధానిలో మనకి హైదరాబాదు 10 ఏళ్ళు అనుకున్నారు కదా, ఇలా ఉంటే ఒక రకంగా ఉండేది. ఓకే. కానీ ఇమీడియట్గా వచ్చేసారు, దాని పరిస్థితుల ప్రభావంలో వచ్చేసారు. అది కూడా ఒక మైనస్. చెప్పా కదా కర్ణుడి సాగుకి ఎన్ని కారణాలు అనేది, అన్ని మైనస్లు ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కూడా సరే ఆ మైనస్లు అనేది జరిగిపోయినాయి. వాస్తుశాస్త్రం ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పుడు చాలా వరకు ఇబ్బందికి పెట్టి ఇక అది సాటిస్ఫై అవుద్ది. సాటిస్ఫై అవుద్ది, నేను చాలా ఇబ్బంది పెట్టాను ఈ మనిషిని అని చెప్పేసి సాటిస్ఫై అవుద్ది. ఆ నెగిటివ్ అంతా అయిపోయింది, జరగాల్సినంత అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయాల్లో డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ ఏంటంటే టీడీపీకి వచ్చేసరికి లోకేష్ బాబు. ఓకే. ఇప్పుడు ఆయన మెయిన్ అవుతాడు దానికి. ఈయన తినేశారు. ఇక ఇప్పుడు ఈయన విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకుంటే, ఇప్పుడు ఈ వాయువు నుంచి ఆగ్నేయానికి వచ్చిన ఏదైతే లోపం ఉందో అది ఇప్పుడు లోకేష్ మీద పనిచేయదు. అదే ఆల్రెడీ ఒక అతను జరిగిపోయింది, అది డ్యామేజ్ జరిగిపోయింది. అంతే ఉంటుందా? ఆయన వరకు జరిగిపోయింది, అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళ మీద ప్రభావం రాదు. ఏదైనా వస్తుంది అంతే. అంటే కొద్ది రోజులు అంటే మార్పు జరుగుతున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు వరకు దాని నుంచి వచ్చిన ప్రభావం వల్ల ఇవన్నీ జరిగినాయి కదా సార్ మనకి. ఓకే. అక్కడ నుంచి రావటం వల్ల వచ్చిన నెగిటివ్ ఎనర్జీ తోటి ఇవన్నీ డ్యామేజ్ జరిగిపోయినాయి.
ఇప్పుడు సరి చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఒకటిసారి మనకి ఒక ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంట్లో దోషం ఉంది, వాస్తు దోషం ఉంది, చాలా ఇబ్బంది పడ్డారు, పెళ్లి చేయలేకపోయారు, చాలా కష్టాలు అనిపించారు, పెళ్లి అయిపోయింది, వెళ్ళిపోయారు. ఈ పెళ్లి అయిపోయేంత వరకు వీళ్ళ ఇంట్లో కష్టాలు ఉన్నాయి. పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాస్తవాలకు పనిచేస్తుంది. ఓకే. అట్లా ఇప్పుడు దానికి వచ్చిన ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే సీఎం ఉంటారో వాళ్ళే ఇబ్బంది పడతారు.